హాయ్ పిల్లలు, గత వారం మనం నేర్చుకున్న బైబిల్ వచనం మీకు గుర్తుందా? అది అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం నుండి చూస్తే, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు. దేవుని కొరకు ప్రకాశించడానికి పరిశుద్ధాత్మ మనకు శక్తినిస్తుంది. పరిశుద్ధాత్మకు 9 గిఫ్ట్స్ ఉన్నాయి. వాటిలో కనీసం ఒక్క గిఫ్ట్నైనా మనం ఆయనను అడగవచ్చు. అన్య భాషలతో మాట్లాడడం అనేది ఒక క్రైస్తవుడు పరిశుద్ధాత్మతో నింపబడటానికి మొదటి సూచన. ఈ వారం పాఠానికి మీరు సిద్ధంగా ఉన్నారా? పదండి. పరిశుద్ధాత్మ గురించి మరియు ఆయన మన కోసం ఏం చేస్తాడో మనం ఎంతో నేర్చుకున్నాము. యేసు స్వయంగా పరిశుద్ధాత్మ పూర్తిగా ఎలా ఆధారపడ్డాడో కూడా మనం మాట్లాడుకున్నాము. యేసు యవన కాలంలో ఉన్నప్పుడు ఆయన మరింతగా జ్ఞానంగా, బలంగా మరియు దేవునికి మహిమకరంగా జీవించాడు. యేసు చాలా ఆకర్షణీయంగా ఉండేవాడు. అంటే ఆయన ప్రజలను తన వైపు ఆకర్షించుకున్నాడు. ఆయన కేవలం లేఖనలపై తనకున్న జ్ఞానంతో కాకుండా ఆయన ప్రజలతో ప్రవర్తించిన తీరుతో కూడా వారిని గెలుచుకున్నాడు. ఆయన ఎల్లప్పుడూ ప్రేమగలవాడు, దయగలవాడు, కరుణగలవాడు మరియు పరిశుద్ధాత్మతో నింపబడినవాడు. క్రైస్తవుడనే పదానికి క్రీస్తును అనుసరించేవారని అర్థం. కాబట్టి క్రైస్తవునిగా ఉండటం అంటే మనం యేసును అనుసరించడము. ఆయన చెప్పే మరియు ఆయన చేసే విషయాల్లో ఆయన్ని ఇమిటేట్ చేయాలి. 1 యోహాను 2వ అధ్యాయం 6వ వచనంలో ఇలా చెప్తుంది, ఆయనకు చెందిన వారమని చెప్పుకునేవారు యేసు జీవించినట్లే జీవించాలి. ఈరోజు మనం ఒక చిన్న గేమ్ ఆడబోతున్నాం. మీకు శాంసన్ సైజ్ గేమ్ గురించి తెలిసి ఉండొచ్చు, కానీ ఈరోజు టీచర్ బెర్నార్డ్ సేస్ ఆడబోతున్నాడు మనతో కలిసి. టీచర్ బెర్నార్డ్ని ఆహ్వానిద్దాం. హలో పిల్లలు, నా పేరు టీచర్ బెర్నార్డ్. మీరు ఎప్పుడైతే నేను టీచర్ బెర్నార్డ్ చెప్తున్నాడు అని చెప్పగానే మీరు నన్ను యాక్షన్స్ని చూసి మీరు చేయడం నేర్చుకోవాలి. సిద్ధంగా ఉన్నారా? టీచర్ బెర్నార్డ్ చెప్తున్నాడు, మీ తలను పట్టుకోండి. టీచర్ బెర్నార్డ్ చెప్తున్నాడు, మీ షోల్డర్ని పట్టుకోండి. టీచర్ బెర్నార్డ్ చెప్తున్నాడు, మీ మోచేతిని ఊపండి. టీచర్ బెర్నార్డ్ చెప్తున్నాడు, మీ ఎడమ కన్నుని కొట్టండి. అని ఇప్పుడు తల పట్టుకో. టీచర్ బెర్నార్డ్ అని చెప్పలేదు నేను. పిల్లలు, బెర్నార్డ్ గురుగారు చెప్పినట్టు మీరు దాన్ని పాటించగలరా? బెర్నార్డ్ గురుగారు మీకు ధన్యవాదములు. అబ్బాయిలు అమ్మాయిలు పాటించడానికి మీరు ఫోకస్తో శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయవలసి వచ్చింది కదూ. యేసును అనుసరించేవారుగా ఉండాలంటే ఆయన చెప్పే మరియు ఆయన చేసే విషయాల్లో ఆయన్ను మనము ఫాలో చేసే ప్రయత్నం చేయాలి. అలా చేయడానికి మనము పరిశుద్ధాత్మపై ఆధారపడాలి. బైబిల్ వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది, నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారంగా నడుచుకున్నది. గలతీయులకు రాసిన పత్రిక 5:16. ఆమేన్. దట్స్ రైట్ బాయ్స్ అండ్ గర్ల్స్. పరిశుద్ధాత్మ మనలో ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ మనలను యేసులాగా మరింత మార్చడం ద్వారా పరిశుద్ధమైన జీవితాలను గడపడానికి మనకు సహాయం చేస్తుంది. మనంతట మనం దానిని ఎప్పటికీ చేయలేము. మనలో ఆత్మ ఫలాలను వృద్ధి చేయడం ద్వారా యేసులాగా మారడానికి పరిశుద్ధాత్మయే మనకు సహాయం చేస్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుండి 23 వచనాలలో ఆత్మ ఫలాలు ఏమిటో బైబిల్ మనకు చెప్తుంది. అవేంటంటే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం మరియు ఆశా నిగ్రహం. మీ జీవితంలో ఆత్మ ఫలాలను ఎలా అప్లై చేసుకొని ఇంప్రూవ్ చేసుకోవచ్చో తెలిపే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఉన్నాయి. మీ కుటుంబ సభ్యులలో ఎవరైనా ఒక సమస్యతో బాధపడుతూ నిరుత్సాహంగా ఉండటం మీరు చూసారా? మీరు వారి మాటలను శ్రద్ధగా వినడం, వారికి మద్దతు ఇవ్వడం మరియు వారి కోసం ప్రార్థించడం ద్వారా ప్రేమను అయితే ఎలా? మీ క్లాస్మేట్స్ ఎవరైనా చదువులో ఇబ్బంది పడటం మీరు చూసారా? అప్పుడు మీరేం చేస్తారు? మీరు వారిని ప్రోత్సహించడం ద్వారా మరియు నిరాశ చెందకుండా ఆ సవాలును అధిగమించడానికి సహాయం చేయడం ద్వారా దీర్ఘశాంతం. ఇప్పుడు మీ నైబర్స్ బరువైన సరుకుల బ్యాగ్ను మోసుకుంటూ లిఫ్ట్లోకి ప్రవేశించడం మీరు చూసినప్పుడు ఏమంటారు? లిఫ్ట్ బటన్ నొక్కడంలో సహాయం చేయడం ద్వారా మరియు 1-2 బ్యాగ్లను మోయడంలో సహాయం చేస్తానని చెప్పడం ద్వారా మీరు దయను, మంచితనాన్ని చూపించవచ్చు. ఇప్పుడు మీ తమ్ముడు తనకు కావలసినది పొందలేక కలత చెంది కోపంగా ఉండడం మీరు చూస్తారు. మీరు మంచితనంతో స్పందించి అతన్ని శాంతపరచడంలో సహాయం చేయవచ్చు మరియు అతనిపై కోపగించుకోకుండా ఉండటం ద్వారా మీరు కూడా ఆ ఆశ నిగ్రహాన్ని పాటిస్తారు. అవును పిల్లలు, పరిశుద్ధాత్మ మనలో అద్భుతమైన కార్యాలు చేయాలని అనుకుంటున్నాడు. మనం ఆత్మ ఫలాలను ఫలించి వృద్ధి చెందుతున్నప్పుడు ఆయన మనలను యేసులాగా మార్చాలని కోరుకుంటున్నాడు. ఆమేన్.
యేసు తన పరిచర్య అంతటిలో ఆత్మఫలములు ఎలా ఉండాలో చూపించాడు. ఆయన ఎల్లప్పుడూ ప్రేమ గలవాడు, దయగలవాడు, మంచివాడు, సహనము గలవాడు. ఉదాహరణకు యేసు ప్రేమతో మరియు కనికరంతో ప్రజలను స్వస్థపరిచాడు. ఒకసారి ఒక కుష్ఠరోగి ఆయన దగ్గరకు వచ్చి మోకాళ్లపై వంగి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు అని అడిగాడు. అప్పుడు యేసు కనికరంతో తన చేయి చాపి అతనిని తాకి, నాకు ఇష్టమే, శుద్ధుడవు కమ్ము అని చెప్పాడు. యేసు ప్రేమతో ప్రజలకు ఆహారమును కూడా ఇచ్చాడు. ఒకసారి అనేకమైన జనసమూహము ఆయనను వెంబడించింది. సాయంత్రం అయ్యాక శిష్యులు వచ్చి, ఇది అడవి ప్రాంతము, టైం కూడా అయిపోయింది, ప్రజలు గ్రామాలకు వెళ్ళి తిండి కొనుక్కొనేలా వారిని పంపించుము అన్నారు. కానీ యేసు, వారు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, మీరు వారికి ఆహారం ఇవ్వండి అన్నాడు. అప్పుడు వారు, మా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి అన్నారు. యేసు వాటిని నా దగ్గరకు తీసుకురండి అన్నాడు. తరువాత ప్రజలను కూర్చోబెట్టి ఆ 5 రొట్టెలు మరియు 2 చేపలను తీసుకొని పరలోకం వైపు చూచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పి వాటిని విరిచి శిష్యులకు ఇచ్చాడు. శిష్యులు వాటిని ప్రజలకు పంచారు. అలా స్త్రీలు, పిల్లలు కాకుండా సుమారు 5,000 మంది తిన్నారు. యేసు ప్రేమతో ప్రజలకు బోధించాడు. ఒకసారి ఆయన పెద్ద సమూహాన్ని చూసి కాపర్లేని గొర్రెల వల్లే ఉన్నారని వారి మీద కనికరపడి వారికి అనేక విషయాలు బోధించడం ప్రారంభించాడు. యేసు తన ప్రేమను మరియు విశ్వాస్యతను అత్యంత గొప్పగా సిలువపై తన ప్రాణాన్ని అర్పించడం ద్వారా చూపించాడు. యేసు పరిశుద్ధాత్మ ఫలములు ఎలా ఉండాలో చూపించాడు. మనము పరిశుద్ధాత్మపై ఎక్కువ ఆధారపడినప్పుడు దేవుని ప్రేమ మన హృదయాలలో నిండుతుంది. దేవుడు మనలను ప్రేమిస్తున్నాడని ఆయన మనకు గుర్తు చేస్తాడు. పిల్లలారా, మనం దేవుని ఆత్మను అనుసరిస్తూ జీవితాం. అలా చేస్తే క్రీస్తు స్వభావాన్ని ఆయన మనలో రూపుదిద్దుతాడు. క్రైస్తవుడిగా మారడం అంటే కేవలం యేసు చేసినట్లు చేయడం లేదా ఆయన చెప్పినట్లు చెప్పడం మాత్రమే కాదు. మన అంతరంగ స్వభావం మారి అది మన మాటల్లో మరియు మన ప్రవర్తనలో కనిపించాలి. కాబట్టి మీ గురించి మాత్రమే ఆలోచించకుండా ఇతరులను ప్రేమించడం కూడా మనము నేర్చుకోవాలి. బాధగా ఉండకుండా ప్రభువులోని సంతోషంతో విశ్రాంతి పొందడం నేర్చుకోండి. చింతపడకుండా దేవుని సమాధానాన్ని పొందండి. కోపపడకుండా సహనం ఉండడం నేర్చుకోండి. ఇతరుల పట్ల కఠినంగా కాకుండా దయ పెంచుకోండి. మీ దగ్గర ఉన్నదాన్ని మీకే ఉంచుకోకుండా మంచితనం మరియు ఉదారతలో ఎదగండి. సులభంగా వదిలిపెట్టకుండా విశ్వాసంగా మరియు పట్టుదలతో నమ్మకంగా ఉండండి. ఇతరులతో, ముఖ్యంగా చిన్నవారితో కఠినంగా కాకుండా సౌమ్యంగా మంచిగా ఉండండి. నియంత్రణ లేకుండా కాకుండా ఆత్మ నిగ్రహణ పెంచుకోండి. మనము పరిశుద్ధాత్మపై మరింత ఆధారపడి ఆయన ఫలములను మన జీవితంలో పెంచుకుందాం. మీలో ఎంతమంది యేసు వలె మరింత మారాలని కోరుకుంటున్నారు? మీ కళ్ళను మూసుకొని ఈ ప్రార్థన నాతో కలిసి చెప్పండి. ప్రియమైన దేవా, నేను యేసు వలె మరింతగా మారాలని కోరుకుంటున్నాను. పరిశుద్ధాత్మ నడిపింపును అనుసరించి నా జీవితంలో ఆత్మ ఫలములను పెంచుకోవడానికి నాకు సహాయం చేయము. ప్రేమ, సంతోషం, సమాధానం, సహనం, దయ, మంచితనం, విశ్వాసం, సాత్వికము మరియు ఆశా నిగ్రహంలో నేను ఎదగాలని కోరుకుంటున్నాను. యేసు స్వభావం నాలో ఏర్పడేలా నాకు మరింత సహాయం చేయండి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్.